ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద 2023 సంవత్సరంలో అప్పటి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నిందితుగా చేర్చి ఆయన్ని దాదాపుగా 53 రోజుల పాటు జైల్లో ఉంచిన విషయం అందరికీ తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఈ యొక్క కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, కాబట్టి ఇందులో ఆయన నిందితుడిగా చేర్చడానికి ఎటువంటి ఆధారాలు లేనందున ఆయన పేరు చేర్చట్లేదని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క కేసు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులన్నీ క్లోజ్ చేయించుకుంటారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ మధ్య అనేక సామాజిక మాధ్యమాల్లో కావచ్చు వాళ్ళ లీగల్ సెల్ అంతా ప్రచారం చేసుకుంటూ ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయితే ఇప్పుడు ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఆయన ప్రమేయం లేదు, పూర్తి విచారణ చేపట్టిన తర్వాత ఎక్కడ కూడా ఆయన నిందితుడిగా చేర్చడానికి ఈ యొక్క ఆధారం లేనందున ఆయన పేరు చేర్చట్లేదని చెప్పేసి స్పష్టం చేసింది. మరి ఇప్పుడే ఉంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఇప్పుడు వైసీపీ ఒక రాజకీయ పార్టీగా లేదు, వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఒక వార్తాపత్రిక ఉంది కాబట్టి, వాళ్ళకు ఒక సొంత ఛానల్ ఉంది కాబట్టి, వాళ్ళ పార్టీ ఐడియాలజీని ప్రచారం చేసే ఒక సోషల్ మీడియా వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళ ఐడియాలజీకి అనుగుణంగా వీళ్ళ చేత పోషింపబడుతున్న కొందరు యూట్యూబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారి మీద చేసే విమర్శలు వేరు. చంద్రబాబు నాయుడు గారు ఆయన 1,00,000 కోట్లు తినేశారని చెప్పి ఆయన ఆరోపణ చేయొచ్చు. అంటే రాజకీయ పరంగా చేసే ఎలిగేషన్కి ఏ రకమైన బేస్లెస్ ఎలిగేషన్ అయినా చేయొచ్చు. ఇవాళ రాజకీయాలు ఆధారాలు లేని ఆరోపణలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కాబట్టి ముందు ఆరోపణ అయితే చేసేయి, ఓకే, ఆరోపణని నిగ్గు తేల్చుకొని మేము నిజాయితీ పరులు అని చెప్పుకోవాల్సిన బాధ్యత వాళ్ళది అనే ఒక రాజకీయ విధానాన్ని నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు అతని కొడుకు జగన్మోహన్ రెడ్డి అదే విధానాన్ని అవలంబిస్తా ఉన్నారు. కానీ ప్రభుత్వం ఒక ఆరోపణ చేసేటప్పుడు, ఒక విచారణ సంస్థ ఒక కేసు నమోదు చేసేటప్పుడు వాళ్ళు ఈ రాజకీయపరమైన ఆరోపణలతో కేసులు నమోదు చేయడం చెల్లుబాటు కాదు. 2023 సెప్టెంబర్ 9 ఇందాక మీరు ప్రస్తావించినట్టుగానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ చేసే క్రమంలో సహజంగా ఫాలో అవ్వాల్సిన ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీ పార్టీయో, నేను ఇందాక చెప్పినట్టుగా ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న వాళ్ళ విభాగాల్లో ఆరోపణ చేయటం వేరు. కానీ ఒక ప్రభుత్వ విచారణా సంస్థ, ప్రభుత్వం ద్వారా నియమించబడ్డ సిట్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అదుపులోకి తీసుకోవాలి అన్నా, ఆయన మీద కేసు నమోదు చేయాలి అన్నా కొన్ని స్పష్టమైన ప్రోటోకాల్స్ ఫాలో కావాలి. ఏం కావాలి? మొట్టమొదట అక్కడ అవినీతి జరిగిందా, అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్న ప్రభుత్వ పాలసీ అడాప్ట్ అయిందా, ఆ ప్రభుత్వ పాలసీ ఇంప్లిమెంట్ చేయడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కారకుల, ఆయన తనకి వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చుకునే పాలసీని తన ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి దాంట్లో ఇన్వాల్వ్ అయిన పార్టీల దగ్గర తాను 100 కోట్లు 10 కోట్లు 1000 కోట్లు డబ్బులు లంచాలుగా తీసుకున్నారా, ఆయనకి ఏ సంస్థ నుంచి ఏ అకౌంట్ ద్వారా ఏ వ్యక్తి నుంచి ఆయనకి డబ్బు ముట్టిని, ఎంత డబ్బు ముట్టింది, ఓకే, ఈ విధంగా సాక్ష్యాధారాలు మొట్టమొదటి చేతిలో పెట్టుకోవాలి. మనీ ట్రయల్ అంట. ఇప్పుడు ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటున్న నేపథ్యంలో ఏసీబీ రైడ్లు చేస్తుంది. ఏం చేస్తారు? లంచం మమ్మల్ని డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పని ఎవరైనా ప్రభుత్వ అధికారి మీద ఏసీబీకి ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఎంత లంచం అడుగుతున్నాడు సార్, మా ఫైల్ క్లియర్ చేయడానికి ఒక 50,000 అడుగుతున్నాడు. సరే 50,000 నువ్వు డబ్బులు ఇటు పట్టరా అని చెప్పని ఆ 50,000కి వీళ్ళు కొన్ని కెమికల్స్ అప్లై చేసి ఈ డబ్బు అతనికి ఇవ్వు. సో వాళ్ళే ఇతను ఏం చేస్తాడు? వెళ్ళి ఆఫీసర్కి సార్ మీరు అడిగిన డబ్బులు ఇవ్వండి అని ఇస్తాడు. అతను లంచం తీసుకునే క్రమంలో ఆ డబ్బు పట్టుకున్నాడే అనుకో, ఆ పట్టుకుంటున్న టైంలో ఏసీబీ అధికారులు లోపలికి వస్తారు. లోపలికి రాగానే అతను అవసరమైతే ఆ డబ్బు దూరంగా ఇసిరేయచ్చు, నేను పట్టుకోలేదని చెప్పొచ్చు. కానీ మా ద్వారా ఇవ్వబడ్డ నోట్లే నువ్వు ముట్టుకున్నావు అంటానికి ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర ఒక కెమికల్స్ ఉంటాయి, వాటర్ లాంటి, దాంట్లో ఈ చేతులు ముంచిస్తారు. ఈ పౌడర్ వీళ్ళు చల్లుంటారు కదా, అది కంటికి కనపడని పౌడర్ చల్లుంటారు. ఈ చేతులు ఎప్పుడైతే అందులో ముంచావో ఈ చేతులు ఎర్రగైపోతాయి, ఆ నీళ్లు ఎర్రగైపోతాయి. అంటే మా ద్వారా ఇవ్వబడ్డ నోట్లు నువ్వు పుట్టుకున్నావు, నువ్వు లంచం డిమాండ్ చేసావు, లంచం సేకరించావు, కాబట్టి నేను అరెస్ట్ చేస్తున్నాం అంటారు. అంటే ఇక్కడ వాళ్ళు ఫస్ట్ ఏం ఎస్టాబ్లిష్ చేశారు? మనీ ట్రయల్. ఇతను డబ్బు ఇస్తున్నాడు, అతను పుచ్చుకుంటున్నాడు, ఇతను ఇచ్చే అంశాన్ని మాకు ఫిర్యాదు చేసి మా ద్వారా ధృవీకరణ చేయబడ్డ నోట్లు ఇచ్చాడు కాబట్టి ఇతను సాక్షి. అలా కాదు, వాళ్ళకి ఫిర్యాదు చేయలే, కానీ వాళ్ళకి ఏదో సోర్స్ ద్వారా ఎవరు లంచం ఇవ్వబోతున్నారు, ఎవరు లంచం పుచ్చుకోబోతున్నారు అనే సమాచారం ఉంది. ఆల్ ఆఫ్ సడన్ అక్కడ రైడ్ చేశారు, రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు, ఇద్దరిని అరెస్ట్ చేస్తారు, లంచం ఇవ్వబోయేనండి పుచ్చుకున్నాండి. అంటే ఇక్కడ మనీ ట్రయల్ ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు కేసు రిజిస్టర్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన మీద వైసీపీ ఆరోపణలు చేసినట్టుగానే ప్రభుత్వం ఆరోపణ చేసింది. వైసీపీ రాజకీయ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ప్రభుత్వం ఆరోపణలకి పరిమితం అయితే కుదరదు, ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాధారాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సందర్భంగానే ఆయన
నిలదీసి అడిగారు, నా మీద ఏం కేసు పెడుతున్నారు చెప్పలా, మీకు వారెంట్ ఇస్తున్నాం సార్ మీరు వచ్చేయండి, మీకు తర్వాత మేము వివరాలు చెప్తాం, వివరాలు చెప్పి అరెస్ట్ చేయాలి, కానీ ముందు అరెస్ట్ చేస్తాం తర్వాత వివరాలు చెప్తామన్నారు. సరే అరెస్ట్ చేశారు, కోర్టుకి తీసుకెళ్లారు. కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు ఆ కేసుకి కూడా కొన్ని ప్రొసీజర్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి హోదాలో వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయమా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయమా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంలో అవినీతి జరిగింది అని చెప్పని నీకు ఆరోపణలు ఉన్నప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటారు. ఓకే, ఆ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి పార్లమెంట్ ద్వారా 17A అనే ఒక అమెండ్మెంట్ చేశారు. అంటే తమ ప్రత్యర్థుల మీద రాజకీయంగా కక్ష సాధింపుల కోసం కేసులు నమోదు చేస్తున్నారు అని చెప్పని దాన్ని నివారించడం కోసం నీ ప్రత్యర్థి ఆయన మంత్రిగానో ముఖ్యమంత్రిగానో పనిచేసిన కాలంలో ఆయన ఏదైనా రాజకీయపరమైన అవినీతికి పాల్పడ్డారు అనుకున్నప్పుడు, ఆర్థికంగా ఆయనకు లబ్ధి చేకూరింది అనుకున్నప్పుడు ఆ సాక్ష్యాధారాలని గవర్నర్ గారికి సబ్మిట్ చేసి గవర్నర్ గారి ఆమోదంతో ఈయన అరెస్ట్ చేయడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఆ ప్రొసీజర్ ఫాలో కావాలి. ఆ ప్రొసీజర్ కూడా ఫాలో కాల. న్యాయస్థానంలో చంద్రబాబు నాయుడు గారి తరఫున అరిచి గీ పెట్టుకున్నారు లాయర్లు, మొత్తుకున్నారు, అయ్యా మనీ ట్రయల్కి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏంటో చెప్పండి అని చెప్పని. ముందుగా ఆయనకి నోటీస్ ఇవ్వాలి, ఆయన వర్షన వినాలి. సార్ మీరు ఈ నిర్ణయంలో మీకు ఆర్థికంగా లబ్ధి చేకూరిందని మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఏంటి మరి మీ వివరణాన్ని అడగాలి. ఆయన విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేయొచ్చు, విచారణకు సహకరించిన ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉంటే ఆయన అరెస్ట్ చేయొచ్చు. ఇవేమీ ఫాలో కాకుండానే ఆయన అరెస్ట్ చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త నుంచి వైసీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వరకు ఇష్టారీతిని చెలరేగిపోయారు. మంది సొమ్ము అప్పనంగా తింటున్న నాటి ప్రభుత్వ సలహాదారుడిగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రభుత్వ సలహాదారుడు హోదాలో ఉండి అతను ప్రెస్ మీట్ పెట్టి మాకున్న బలానికి బలగానికి తండ్రి కొడుకులని అంటే చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇద్దరిని భూస్థాపితం చేస్తామని చెప్పని స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఆ అరెస్టు జరగగానే అంతిమంగా న్యాయస్థానంలో మనీ ట్రయల్ గురించి అడిగితే మేము ఇప్పుడు విచారణ చేసి నిర్ధారణ చేస్తామన్నారు. నిర్ధారణ చేసుకున్నాక అరెస్ట్ చేయాలి, కానీ అరెస్టు చేసి జైలుకు పంపించి అప్పుడు ఆయన పాత్రను మేము నిర్ధారణ చేస్తాం, మా దగ్గర ఇప్పుడు సాక్ష్యాధారాలు లేవు. అంతిమంగా సెప్టెంబర్ 9 ఆయన అరెస్ట్ అయితే 53వ రోజు అక్టోబర్ 31వ తారీఖు బెయిల్ వచ్చింది. ఆ తర్వాత జూన్ 4 దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు. మరి తర్వాత జనరల్గా అయితే సెప్టెంబర్ 9 అరెస్ట్ అయితే డిసెంబర్ 9కి 90 రోజులు అవుద్ది. 90 రోజుల్లో ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఇంకొక 90 రోజులు ప్రభుత్వంలో పాలకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పాత్రని నిర్ధారించే, ఆయన అవినీతికి పాల్పడ్డారు, ఆయనకి డబ్బు ముట్టింది అనే ఒక్క సాక్ష్యాధారాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళారు. అంటే తర్వాత ఏమర్థమైంది, కక్ష సాధింపు కోసం అధికార దుర్వినియోగంతో వ్యవస్థల విధ్వంసానికి పాల్పడి కేవలం తన రాజకీయ ప్రత్యర్థి అనే ఏకైక కారణంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, జైలు పాలు చేశారు. అటువంటి ఒక ఫాల్స్ కేసు నమోదు చేసి మరి తప్పుడు సమాచారంతో ఆయన మీద అభియోగాలు మోపి ఆయన ప్రమేయాన్ని నిర్ధారించే ఒక్క సాక్ష్యాధారం కూడా విచారణ సంస్థ దగ్గర లేనప్పుడు డెఫినెట్గా కేసులు కొట్టేపడతాయి. ఇవాళ అధికార మార్పిడి జరిగింది, అదే విచారణ సంస్థ, మరి ఆ విచారణ సంస్థ దగ్గర సాక్ష్యాధారాలు లేవనేది వాస్తవం కాబట్టి వాళ్ళు అదే అంశాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సార్ మా దగ్గర చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు లేవు, దాంతో నాడు పాలకుల ఆదేశాల ప్రకారం నమోదు చేయబడ్డ కేసులు కాబట్టి న్యాయస్థానం కూడా చంద్రబాబు నాయుడు గారిని ఈ కేసు నుంచి విముక్తుని చేసింది. కానీ వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తానే ముఖ్యమంత్రి, తానే పోలీసు, తానే న్యాయస్థానం, తానే అక్యూజ్డ్, తన కేసులో తానే తీర్పించుకుంటున్నాడు అని చెప్పని అధికార దుర్వినియోగంతో కేసుల నుంచి చంద్రబాబు నాయుడు గారు విముక్తుడవుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య ప్రెస్ మీట్లు పెట్టి విమర్శ చేశాడు. ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదే కేసులో మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఆ చేసిన క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాళ్ళ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసింది. నిన్న పొద్దున సాక్షి పేపర్ ఓపెన్ చేస్తే మెయిన్ పేపర్లోనే బ్యానర్ ఐటంలోనే చంద్రబాబు తన అధికార దుర్వినియోగంతో ఏసీబీ కోర్టులో కేసు కొట్టేయించుకున్నాడు, కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో ఆయన ప్రమేయం ఇప్పటికీ సజీవంగానే ఉందని చెప్పని రాశారు. కానీ ఈడీ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత క్రిస్టల్ క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు లేవు కాబట్టి ఆయన్ని మేము అక్యూజ్డ్ గా పరిగణించలేం. దేనికైనా బేసిక్ ప్రాథమిక సాక్ష్యాలు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మీద ఆ రోజు హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించడానికి కూడా అతనికి అక్రమాస్తులు సమకూరిన సాక్ష్యాధారాలు టీడీపీ పార్టీ సబ్మిట్ చేయగలిగింది కాబట్టి వాటిని పరిశీలించిన హైకోర్టు జగన్మోహన్ రెడ్డి ప్రమేయాన్ని
అతని ప్రమేయానికి సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ విచారణకు ఆదేశించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలే లేవని స్పష్టమవుతా ఉన్నప్పుడు ఏ న్యాయస్థానం అయినా ఏ విచారణ సంస్థ అయినా బలవంతాన ఆయన్ని అక్యూజ్డ్ గా ఎన్నాళ్ళని ఉంచగలుగుతారు? విచారణ సంస్థ సంవత్సరాల తరబడి విచారించుకున్న తర్వాత కూడా ₹1 ఆయనకు ముట్టిందనే సాక్ష్యాధారం లేనప్పుడు నిష్కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి అని చెప్పని ఆయన పెట్టిన కేసులో జీవితకాలం చంద్రబాబు నాయుడు గారిని అక్యూజ్డ్ గా ఉంచగలుగుతారా? కాబట్టి వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నిన్న తను సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదు కాబట్టి ఆయన్ని మేము కేసులో అక్యూజ్డ్గా పరిగణించడం లేదు అని చెప్పారు. మరి నిన్న పొద్దున సాక్షిలో రాశారు చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం సజీవంగానే ఉంది అని చెప్పని. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రమేయం లేదు అని చెప్పని ఈడీ ఇవాళ ఛార్జ్షీట్లో మెన్షన్ చేసిన తర్వాత మరి వాళ్ళ సాక్షిలో ఏమన్నా ఒక్క లైన్ అన్న చంద్రబాబు నిర్దోషి, ఇప్పటివరకు మేము చేసిన ఆరోపణలన్నీ గాలి ఆరోపణలు, కేవలం మా రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఆయన వ్యక్తిత్వానికి పాల్పడుతూ వచ్చామని చెప్పనే వివరణ కానీ లేదు, కనీసం పత్రికా విలువలకి కట్టుబడి ఉండి నిన్న మేము తప్పుడు సమాచారాన్ని ఇచ్చామని చెప్పనే విశ్లేషణ కానీ వాళ్ళ వైపు నుంచి ఎక్కడం జరిగిందా? కాబట్టి ఇక్కడ సత్యమేవ జయితే నువ్వు అబద్ధపు ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు, కానీ జస్టిస్ మే బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అంటారు. న్యాయం దక్కటం అనేది కొంత ఆలస్యం కావచ్చు, కానీ అంతిమంగా న్యాయం దక్కుతుంది, న్యాయమే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భువనేశ్వర్ గారు ఆమె వివిధ ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. నిజం గెలవాలి అన్నారు. నేను అప్పుడు మాట్లాడుతూ చెప్పా, నిజం గెలవాలి కాదు, నిజమే గెలవాలి. అంతిమంగా గెలిచేది నిజమే. ఈ అసత్యపు ప్రచారాలు తాత్కాలికంగా విజయం సాధించినట్టు అనిపిస్తాయి, కానీ అంతిమంగా సత్యమేవ జయితే. చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ ఇవాళ అటు ఏసీబీ కోర్టు అని కాదు, ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా ఆయన చెయ్యని తప్పుకి ఆయన తాత్కాలికంగా నిందారోపణలు ఎదుర్కొన్నారు, అరెస్ట్ అయ్యారు. ఆయన జీవితంలో చవిచూడని జైలు జీవితాన్ని చవిచూశారు. కానీ అంతిమంగా ఇవాళ కడిగిన ముత్యంలాగా తాను తప్పు చేయలేదు కాబట్టి ఆ రోజు ఎలా అయితే బెయిల్ పిటిషన్ ఫైల్ చేయకుండా క్వాష్ పిటిషన్ ఫైల్ చేశారో ఈరోజు కూడా అదే నిజాయితీని ఎండార్స్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆయనకి ఒక క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.